దేవుడు మన ఇంట్లో ఉండాలంటే మనం ఎలా ఉండాలి? భయం కలిగిన వ్యక్తులుగా ఉండాలి, ఆధారపడేవారుగా ఉండాలి, లోబడేవారుగా ఉండాలి, దాతృత్వం కలిగిన వారుగా ఉండాలి, సాక్ష్యం కలిగిన వారుగా ఉండాలి, దేవుని ఇష్టం చేసేవారుగా, ఎరిగేవాళ్ళుగా కాదు. ఇవన్నీ రాసుకుని చెప్పారా, గుర్తుంచుకుని చెప్పారా? స్తోత్రం, హల్లెలూయా. పోయిన సంవత్సరం ఏం చెప్పాము గుర్తుందా? ఇదే చెప్పాను, ఇదే చెప్పాను నేను. అంటే సాయంత్రం అడుగుదాంలే అని. చూసారా ఎంత ఉపకారం ఇలాంటి వాళ్ళ వల్ల. వచ్చే ఆదివారం రాలేదా? స్తోత్రం, గుర్తుంది. మీలాంటి వాళ్ళు ఉంటే వచ్చే వారం కూడా ఏం ఎత్తుక్కోక్కర్లేదు, ఒక్క మెసేజ్ని ఇటు తిప్పి అటు తిప్పి చెప్పుకోవచ్చు. సరే, ఈ సాయంత్రపు వేళ ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 1 నుంచి 7 వచనాలు చదువుదాం. అమ్మా, మిమ్మల్ని చదవమని లేదు, చదువుదాం అన్నాను. 1 నేను చదువుతాను, 2 మీరు చదవండి, 3 నేను చదువుతాను, 4 మీరు చదవండి. ఓకే? కావున మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకోండి. మీలో జారత్వమే గాని, ఏ విధమైన అపవిత్రతయే గాని, లోభత్వమే గాని వీటి పేరైనను ఎత్తకూడదు, ఇది పరిశుద్ధులకు తగనిది. వ్యభిచారి అయినను, అపవిత్రుడైనను, విగ్రహారాధికుడై ఉన్న, లోభి అయినను క్రీస్తు యొక్క దేవుని యొక్కయు రాజ్యమునకు హక్కుదారుడు కాడని సంగతి మీకు నిశ్చయముగా తెలియదు. ఎనిమిది చదువుదాం. మీరు పూర్వమందు చీకటై ఉంటిరి, ఇప్పుడు ప్రభువునందు వెలుగై ఉన్నారు. చిన్న ప్రార్థన. అత్యంత కృపా కనికరము కలిగిన దేవ, మహోన్నతుడా, నీకు వందనాలు. చదవబడిన లేఖనములో నుండి ఉన్నతమైన సత్యము చేత మమ్మలను సంధించి నీ కొరకు సంస్కరించి సాక్షిగా నిలుపమని యేసుక్రీస్తు వారి యొక్క నామంలో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. అపోస్తుడైన పౌలన్న ఎఫెసులో ఉన్న సంఘానికి రాస్తున్నాడు. ఈ పత్రికని సార్వత్రిక పత్రిక అంటారు, సాధారణ పత్రిక అని అంటారు. అంటే ఇది ఒక సంఘాన్ని ఉద్దేశించి రాసింది కాదు, సార్వత్రికముగా అందరినీ ఉద్దేశించి వ్రాయబడినటువంటి పత్రిక. ఈ పత్రికలో మనం చదివిన 8 వచనాలకు ఒకవేళ గనక అంశం ఇవ్వగలిగితే, టైటిల్ ఇవ్వగలిగితే ఇలా చెప్పొచ్చు. ఏం చెప్పొచ్చు? ఈ 8 వచనాలకి ఆలోచించి ఒక పేరు పెడితే ఏమని పెట్టొచ్చు అని అడిగితే, దేవుని సమరూపము. దేవుని సమరూపము. ఈ 8 వచనాల సారాంశం ఏంటంటే క్రీస్తు యొక్క స్వారూప్యము. బైబిల్ ఎప్పుడు కూడా మీరు ఎలా ఉండాలని ఆశపడుతుందని చెబుతుందంటే దేవునిలా ఉండాలి. ఎలా ఉండాలి? దేవునిలా ఉండాలి. ఇది ఎంత అద్భుతమైన విషయం. ఈ ప్రపంచంలో తల నుంచి పుట్టినవాడు బ్రాహ్మణుడు, భుజాన్ని నుంచి పుట్టినవాడు క్షత్రియుడు, తొడల నుంచి పుట్టినవాడు వైశ్యుడు, పాదాల నుంచి పుట్టినవాడు శూద్రుడు అని చెబుతుంది. అంటే వాళ్ళు చెబుతున్న దేవుడు తల పవిత్రమైతే కాళ్ళు అపవిత్రం అని చెబుతున్నాయి. కానీ ఈ ప్రపంచంలో ఏ ఒక్కరూ చెప్పని
ఒక అద్భుతమైన సత్యం ఏంటంటే మీరందరూ నా పిల్లలు నాలా ఉండాలి. చెప్పిన ఒకే ఒక్కడు. మీరందరూ నా పిల్లలు ఎలా ఉండాలి? నాలా ఉండాలి. 5వ వచనం, మొదటి వచనం చూడండి. కావున ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి. ఏమంటున్నాడు? దేవుని పోలి. యోహాను రాస్తున్నటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం. మనము దేవుని పిల్లలమని పిలువబడినట్లు తండ్రి మనకెట్టి ప్రేమ అనుగ్రహించునో చూడుడి. మనము దేవుని పిల్లలమే. మనమంతా ఎవరు? దేవుని పిల్లలం. దేవుని పిల్లలం. ఈ మాట ఎంత అద్భుతంగా ఉంది. ఎప్పుడైనా ఆలోచించేటప్పుడు చూడండి, మనమంతా దేవుని పిల్లలం. ఇప్పుడు మనం ఎలా ఉండాలి అని అడిగితే క్రీస్తునకు సమరూపం కలిగిన వారుగా ఉండాలి. క్రీస్తు యొక్క స్వారూప్యత కలిగిన వారుగా ఉండాలి. అంటే మనం ఆయనలా ఉండాలి. అక్కడే 3వ వచనం చదవండి. పవిత్రుడై ఉన్నట్టుగా పవిత్రుడిగా చేసుకును. 2వ వచనం చదవండి. ప్రియులారా, ఇప్పుడు మనము దేవుని పిల్లలమై. ఈ మాట సందేహం లేకుండా చెప్తుంది, సంశయం లేకుండా చెప్తుంది. మీరు అవ్వచ్చు, మీరు అయ్యి ఉండొచ్చు అనే పదాలు లేవు. ఇప్పుడు మనము దేవుని పిల్లలం. ఎలా అయ్యాం మనం దేవుని పిల్లలం? ఆ పేజీ అక్కడ మడత పెట్టుకుని గలతీయులకు రాస్తున్న పత్రిక, అపోస్తుడైన పౌలు రాస్తున్నటువంటి మరో అద్భుతమైన పత్రిక గలతీ పత్రిక 3వ అధ్యాయం 26వ వచనం. యేసుక్రీస్తునందు మీరందరూ విశ్వాసము వలన దేవుని కుమారులు. ఏంటంట? దేవుని కుమారులు. ఇదే మాటని యోహాను గారు రాస్తూ, యోహాను శుభవార్త 1వ అధ్యాయం 12వ వచనంలో చూడండి. తన్ను ఎందరు అంగీకరించుదురో వారందరికీ, అనగా తన నామమందు విశ్వసించిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారమిచ్చెను. విశ్వసించినప్పుడు మీరు క్రైస్తవులయ్యారా? దేవుని పిల్లలయ్యారా? ఉన్నారా లేరా? మీరు ప్రభువునందు విశ్వసించినప్పుడు క్రైస్తవులయ్యారా? దేవుని పిల్లలయ్యారా? దేవుని పిల్లలు. క్రైస్తవులం కాదు. మనకి ఆయన పెట్టిన పేరు నా పిల్లలు, నా సొత్తు, నా స్వాస్థ్యం. కానీ క్రైస్తవులు అనే టైటిల్ బైబిల్ ఇవ్వలేదు. లోకస్తులు పిలిచారు. క్రీస్తుని వెంబడించు వారందరినీ అంతియోకులో క్రైస్తవులని లోకం అంది. కానీ ఆయన ఏమన్నాడంటే మీరు నా పిల్లలు. రోమీయులకు రాస్తున్న పత్రిక 8వ అధ్యాయం, అపోస్తలుడైన పౌలు రాస్తున్నటువంటి మరో అద్భుతమైన పత్రిక 8వ అధ్యాయం 16వ వచనం. మనము దేవుని పిల్లలమని ఆత్మతో కూడా సాక్ష్యమిచ్చుచున్నాడు. హల్లెలూయా. ఇప్పుడు మనమంతా ఏమయ్యాం? దేవుని పిల్లలం. క్లారిటీ ఉందిగా? రక్షింపబడి బాప్తీసం తీసుకుని సంఘములో చేర్చబడిన ప్రతి వారు, రక్షింపబడి బాప్తీసం తీసుకుని సంఘములో చేర్చబడిన ప్రతి వారు, స్త్రీ పురుషులైన వారు అందరూ దేవుని పిల్లలు. ఇందులో స్త్రీ అని పురుషుడని భేదము లేదు. మీరందరూ క్రీస్తు యేసునందు ఏకమై ఉన్నారు, ఒక్కటై ఉన్నారు. ఇందులో ఎలాంటి పక్షపాత ధోరణి లేదు. మనమంతా దేవుని పిల్లలం.
అంటే దేవుని పిల్లలకి లోకంలో ఉన్నవాడికి తేడా ఏంటి? చూడండి, మీ అమ్మ వంట చేసింది, మీరు స్టడీ రూమ్లో ఉన్నారు, దాదాపుగా 12-1 గంట అవుతుంది. ఈ లోపల బయట పోయేవాడు అంటే ఒక అడుక్కునేవాడు గుమ్మం ముందు నిలబడి అమ్మా అన్నం పెట్టు అన్నాడు. సరిగ్గా అదే సమయంలో మీరు స్టడీ రూమ్లో చూస్తూ అమ్మ అన్నం పెట్టు అన్నారు. ఇప్పుడు మీ అమ్మ 2 మాటలు వింది. బయట నుంచి వచ్చిన స్వరము వింది, లోపల నుంచి వచ్చిన స్వరము వింది. ఇప్పుడు ఇద్దరికీ అన్నం పెట్టింది. ఇద్దరికి ఒకే కుండలో అన్నం పెట్టింది, ఒకే కుండలో కూర వేసింది. వీళ్ళిద్దరూ ఒకటా కాదా? ఉన్నారా లేదా? మరి మాట్లాడలే. ఒకటి కాదు. వండింది తిన్నంత మాత్రాన నాడు కొడుకు కాదు, వాడు యాచకుడే, వీడు హక్కుదారుడు. గుమ్మం దగ్గర ఉన్నవాడు యాచకుడు, టేబుల్ దగ్గర ఉన్నవాడు హక్కుదారుడు. ఒకవేళ మనము దేవుని పిల్లలు కానంత మాత్రాన ఆయన ఏమి త్రోసివేయడం లేదు. ఎంత తేడా ఉందో చూడండి. రక్షింపబడి బాప్తీసం తీసుకుని సంఘంలో చేర్చబడిన మనమంతా దేవుని పిల్లలం, అనగా సంఘము నుండి వేరు చేయబడిన వారం, అనగా ఆశీర్వాదమునకు పిలువబడిన వారం, అనగా అమరత్వపు పౌరులం, అనగా పరలోకపు యొక్క వారసులం. హల్లెలూయా. ఇప్పుడు చెప్తున్న మాట చూద్దాం. 5వ అధ్యాయానికి రండి. కావున మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి. ఎలా ఉండాలంట? దేవుని పోలి. దేవుని పోలి. మన ప్రవర్తన ఎలా ఉండాలి అని అడిగితే ఎవరిది? ఇప్పుడు సపోజ్ ఆ బయట ఉన్నాడు, ఆ రోడ్డు మీద ఉన్నాడు, మనకు సంబంధం లేడు, ఏదో దొలుతున్నాడు, మనం పట్టించుకోం. కానీ అదే మీ కొడుకు అయితే పట్టించుకుంటారుగా, అలా ఉండకూడదు, ఇలా ఉండాలని చెప్తారుగా. ఇప్పుడు ఆయన అంటాడు, తన పిల్లలైన వారు తనను పోలి ఉండాలని ఆశపడుతున్నాడు. అంటే దేవునిలా ఉండాలి. ఎలా ఉండాలి? దేవునిలా. మనం ఎంతసేపు ఓ పొలిటీషియన్లా ఉండాలని వైట్ షర్ట్ కుట్టిస్తాం, ఓ స్పోర్ట్స్ మ్యాన్లా ఉండాలని టీ షర్ట్ కొంటాం, అవునా కదా? ఒక ఫిల్మ్ స్టార్లా ఉండాలని షూ కొంటాం. పొలిటీషియన్ గుర్తొచ్చినప్పుడు వైట్ షర్ట్ గుర్తొస్తుంది, స్పోర్ట్స్ మ్యాన్ గుర్తొచ్చినప్పుడు టీ షర్ట్ గుర్తొస్తుంది, ఫిల్మ్ స్టార్ గుర్తొస్తే దానికి సంఘ వేషం గుర్తొస్తుంది. కానీ ఏ ఒక్కడు అనుకోవట్లేదు దేవుళ్ళ ఉండాలని. ఇది బాధాకరమైన విషయం. ఆఖరికి తల్లిదండ్రులు కూడా మావాడు పుల్లాగా ఉండాలి, మావాడు సింహంలా ఉండాలని ఆశపడుతున్నారు తప్ప మావాడు దేవుళ్ళ ఉండాలని ఎవడు అనుకుంటున్నారు. ఇది బాధ కాదా? పొలిటీషియన్లా వేషం వేయచ్చు, స్పోర్ట్స్ మ్యాన్లా వేషం వేయచ్చు, ఓ ఫిల్మ్ స్టార్లా వేషం వేయచ్చు, కానీ దేవునిలా వేషం కాదు, దేవునిలా జీవించాలి. సంఘంలో ఉన్నవారు సంఘం వెలుపట వారికి, సంఘంలో ఉన్నవారు సంఘం వెలుపట వారికి దేవుని ప్రజలు దేవునిలా ఉండాలి. పులివారిపేటలో పిల్లులు ఎలా ఉంటాయి? పులివారిపేటలో పిల్లులు ఎలా ఉంటాయి? ఉన్నాయా లేవా? ఎలా ఉంటాయి? పిల్లిలా ఉంటాయి కదా. పిల్లి పిల్లలు ఎలా ఉంటాయి? పిల్లిలా ఉంటాయి. కాకి పిల్లలు, మరి దేవుడి పిల్లలు. ఇప్పుడు నమ్ముకున్న మీరు నమ్ముకోని వాళ్ళకి వ్యత్యాసం ఏమన్నా ఉందా? నేను 20 సంవత్సరాల క్రితం ప్రభువుని నమ్ముకున్న కొత్త దినాల్లో చర్చికి వెళ్తూ ఉన్నప్పుడు ఆ దారిలో వస్తుంటే ఒక ఆయన ఇల్లు ఉండేది. ఆయన పేరు దావీదు. ఏమయ్యా పేరు చూస్తే దావీదు, ఎప్పుడు చర్చికి కూడా రావు నువ్వు, కనీసం చర్చికి రావచ్చు కదా అన్నాను. ఆయన మాట అన్నాడు, ఊరుకోండి పాస్టర్ గారు, లోపల ఉన్న వాళ్ళకంటే బయట ఉన్న నేనే రైట్ అండి అన్నాడు. బుర్ర తిరిగిపోయింది నాకు అది చెప్పిన సమాధానం. లోపల ఉన్న వాళ్ళకంటే బయట ఉన్న నేనే రైట్ అంట. తీరా ఆలోచిస్తే నిజమనిపించింది నాకు. అంటే ఈయన
ఈయన అంటే సంఘానికి వెలుపలున్న వ్యక్తి సంఘంలో ఉన్న వాళ్ళని పరిశీలిస్తున్నాడు. సంఘానికి వెలుపలున్న వ్యక్తి సంఘంలో ఉన్న వాళ్ళని పరిశీలిస్తున్నాడు. ఆ పరిశీలనలో మనలో ప్రభు యొక్క ఛాయలు కనబడుతున్నాయా? ప్రభు యొక్క ఛాయలు కనపడుతున్నాయా? అంటే దేవునిని పోలి అంటే ఓ నిలువుట అంగి వేసుకుని తలపెంచుకోవడం కాదు. వేషం గురించి మాట్లాడడం లేదు, వ్యక్తిత్వం గురించి మాట్లాడుతుంది. దేవుడు ఎలా ఉన్నాడు అని అడిగితే ఈ రాత్రి 1-2 విషయాలు మీకు జ్ఞాపకం చేస్తా. చూడండి, దేవుని యొక్క వాక్యంలో తిమోతికి రాస్తున్నటువంటి 2వ పత్రిక 2వ అధ్యాయం 13వ వచనం. మనము నమ్మదగని వారమైనను ఆయన నమ్మదగినవాడు. అంటే దేవునిని పోలి అంటే మనం ఎలా ఉండాలని చెప్తుంది? నమ్మదగిన వారిగా. ఎలా ఉండాలి? నమ్మదగిన వారిగా. మరొక మాట మీకు జ్ఞాపకం చేస్తారు. విలాప వాక్యములు 3వ అధ్యాయం, విలాప వాక్యములు 3వ అధ్యాయం, దేవుని యొక్క వాక్యంలో 3వ అధ్యాయం 23వ వచనం. అనుదినము నూతనముగా ఆయన వాత్సల్యత పుట్టుచున్నది. నీవు ఎంతైనా నమ్మదగిన వాడవు. నీవెంతైనా నమ్మదగిన వాడవు. అంటే దేవుడు ఎలాంటి వాడు అని అడిగితే నమ్మదగినవాడు. అర్థమవుతుందా? దేవుడు ఎక్కడున్నాడంటే, దేవుడు ఎలా ఉంటాడంటే చెప్పగలిగినప్పుడు ఆయన నమ్మకమైన వాడు, ఎంతైనా నమ్మకమైన వాడు. మరొక మాట కూడా మీకు జ్ఞాపకం చేస్తాను. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 5వ వచనం. నమ్మకమైన సాక్షి. 19వ అధ్యాయంలో కూడా మరొక మాట మీకు జ్ఞాపకం చేస్తా. నమ్మకమైన సాక్షి. 11వ వచనంలో చూడండి, నమ్మకమైన వాడును. కనపడిందా? నమ్మకమైన వాడును అంటే దేవుడు ఎలాంటి వాడంట? నమ్మకమైన వాడు. అంటే నమ్ముకోదగినవాడు. నమ్ముకోదగినవాడు. ఎలాంటి సమయంలో? 46వ కీర్తన 1వ చరణం. దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు, ఆపత్కాలములో నమ్ముకోదగిన సహాయకుడు. ఈ రాత్రి ఈ మాటలు వింటున్నప్పుడు దేవుని పోలికగా అని మాట్లాడుకుంటే మనం ఎలా ఉండాలని చెప్తుంది? ఇప్పుడు నమ్మకమైన వాడు అనడానికి రుజువు ఏంటంటే 2 మాటలు మీకు జ్ఞాపకం చేస్తా. 110వ కీర్తన చాలా అద్భుతమైనటువంటి మాట. 110వ కీర్తన 4వ చరణం 2వ లైన్. ఆయన మాట తప్పనివాడు. నమ్మకమైన వాడు అంటే అర్థం ఏంటో తెలుసా? మాట ఇచ్చి మరిచిపోయేవాడు కాదు. మాట నెరవేర్చే వరకు నిద్రపోనివాడు. సంఖ్యాకాండం 23వ అధ్యాయం 19వ వచనం చూడండి. సంఖ్యాకాండం. దేవుడు అబద్ధమాడుటకు ఆయన మానవుడు కాదు, పశ్చాత్తాపడుటకు నరపుత్రుడు కాదు. ఆయన చెప్పి చేయకుండునా, ఆయన మాట ఇచ్చి స్థాపించకుండునా. అంటే దేవుని పోలికగా ఉండడం అంటే నమ్మకంగా ఉండడం అనే మాట చూసాం. నమ్మకానికి ఒక రుజువు ఏంటి అంటే మాట మీద నిలబడటం. భూమి మీద కాదు, మాటకు కట్టుబడి ఉండడం.
111వ కీర్తన 7వ చరణం. ఆయన చేతి కార్యములు సత్యమైనవి, న్యాయమైనవి, ఆయన శాసనములు నమ్మకమైనవి. ఆయన మాట నమ్మదగిందని చూసాం. ఆయన చర్యలు నమ్మకమైనవి, ఆయన కార్యములు నమ్మకమైనవి. ఆయన తన మాట కోసం ఆయన మాట నెరవేర్చడానికి ఏవైనా చేస్తాడు. ఈ రోజున మన జీవితాల్లో ఆలోచన చేద్దాం. ప్రభువు నమ్ముకున్నాం, రక్షింపబడ్డాం అని మాట్లాడుతున్నాం కదా, దేవుని పిల్లలమయ్యాం అనుకున్నాంగా. మరి మన జీవితంలో అలాంటి నమ్మకత్వం కనబడుతుందా? ఆయన జీవితంలో ఒక్క మాట గురించి ఆయన చేసిన త్యాగం గుర్తు చేస్తాను మీకు. ఆ త్యాగం గుర్తు చేస్తే కళ్ళంట నీళ్లు వస్తాయి. చూడండి, 89వ కీర్తనలో ఆయన మాట కోసం చేసినటువంటి ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. 89వ కీర్తన 35. అతని సంతానము శాశ్వతముగా ఉండుననియు, అతని సింహాసనము సూర్యుడున్నంత కాలం నా సన్నిధిని ఉండుననియు, నా పరిశుద్ధత ఆ చంద్రుడున్నంత కాలం నిలుచుననియు, వెంట నుండి సాక్షి నమ్మకముగా ఉండునట్లు అది స్థిరపరచబడుననియు, నా పరిశుద్ధత తోడని నేను ప్రమాణము చేసి తిని దావీదుతో నేను. దేవుడు ఏం మాట ఇచ్చాడు దావీదుకి? అబద్ధం ఆడని చెప్పాడా? దావీదుకి దేవుడు ఏం మాట ఇచ్చాడు చెప్పాలి. చదువు మీరు. ఉన్నారా లేరా? భోజనం చేసి వచ్చారా, వెళ్ళి చేస్తారా? ఏమనుందో చూడండి. ఏమనుంది? అతని సంతానము శాశ్వతముగా ఉండుననియు, అతని సింహాసనము సూర్యుడున్నంత కాలం. బైబిల్ అంటది కిరీటం తరతరాలు ఉంటుందా? ఒక రాజు ఆడి తర్వాత వాడు వెళ్తాడా? కానీ ఈయనేమన్నాడు? దావీదు, నీ పిల్లలు సింహాసనంలో కూర్చుంటారు, నీ పిల్లలు రాజవంశంలో ఉంటారు. ఎంతవరకో తెలుసా? నింగిని సూర్యుడు ఉన్నంత కాలం, చంద్రుడు ఉన్నంత కాలం నీ పిల్లలు రాజ్యం వెళ్తారని చెప్పాడు. మాట ఇచ్చేయడం చాలా ఈజీ. ఆ మాట నెరవేర్చడానికి ఆయన ఏం చేశాడో తెలుసా? ఆయన అమరత్వాన్ని విడిచిపెట్టాల్సి వచ్చింది. ఆయన దేవునితో కూడా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనక దావీదు కుమారుడిగా అవనికొచ్చి మరణించే అంతగా తగ్గించుకోవాల్సి వచ్చింది. మాట నెరవేర్చడానికి మరణమును రుచి చూచాడు మహోన్నతుడు. ఈ రోజున జ్ఞాపకం చేసుకోండి, ఆయన ఎంత నమ్మదగినడో. ఈ రోజున మన జీవితాలు అలా నమ్మకమైనవిగా ఉన్నాయా? మన నమ్మకం పెళ్లినాడి ప్రమాణాల దగ్గర ఎలా ఉంది? మన నమ్మకం రక్త సంబంధాల దగ్గర ఎలా ఉంది? మన నమ్మకం ఆర్థిక బంధాల దగ్గర ఎలా ఉంది? మన నమ్మకం సంఘ సహవాసంలో ఎలా ఉంది? ప్రశ్నించుకోండి. మన నమ్మకత్వం ఎలా ఉంది? ఆయనను పోలి అంటే నమ్మకత్వం అనే విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. దేవుడు నమ్మకమైన వాడు కాబట్టి మనం కూడా ఎలా ఉండాలి? నమ్మకమైన వాడు. వాళ్ళు చర్చికి వెళ్తారు సార్, అబద్ధం ఆడరు. వాళ్ళు మాటిస్తే తప్పరండి. ఈరోజు అలాంటి నమ్మకత్వం కలిగిన వ్యక్తులుగా ఉండాలి. అది దేవుని పోలి నడవడం. వాళ్ళు దేవుని పిల్లలు. ఈరోజు అలా ఉన్నామా? ఇక రెండవది దేవుని దగ్గర నేర్చుకునేది అంటే దేవుడిలో చూసేటటువంటి మరో ప్రాముఖ్యమైన విషయం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 32వ వచనం. ఒకని ఎడల ఒకడు దయ కలిగి కరుణాహృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్మును క్షమించిన ప్రకారం మీరును ఒకరినొకరు క్షమించండి. దేవుని పిల్లలు అంటే నమ్మకంగా ఉండడం మాత్రమే కాదు. ఎలా ఉండాలంట? క్షమించేవారుగా ఉండాలి. రెండు సాధ్యపడని విషయాలు ఇవి, అవును కదా? రెండు సాధ్యపడని విషయాలే. ఈ మాట చూస్తే క్షమించేవారుగా. చాలాసార్లు మనం ఏమనుకుంటామంటే దేవుడి దగ్గర ఏం దొరుకుద్ది అన్నాం అనుకోండి, ఏం చెప్తారు మీరు?
130వ కీర్తన 4వ చరణం చూడండి. 130వ కీర్తన 4వ చరణం. జనులు నీ యందు భయభక్తులు నిలుపునట్లు నీ యొద్ద క్షమాపణ దొరుకును. దేవుడి దగ్గర ఏం దొరుకుద్దంట? క్షమాపణ, క్షమించే తత్వం. అంటే ఒక వ్యక్తిని కొట్టామనుకోండి బలవంతుడు అనొచ్చు, ఒక వ్యక్తిని కొట్టామనుకోండి బలవంతుడు అనొచ్చు, ఒక వ్యక్తిని బరి తెగించి కొట్టామనుకోండి రవిడి అనొచ్చు. కానీ ఒక వ్యక్తిని కాపాడామనుకోండి దేవుళ్ళ వచ్చాడండి అంటారు. ఒక వ్యక్తిని క్షమించామనుకో దేవుళ్ళ క్షమించాడండి అంటారు. అంటే క్షమించడం అనేది దేవుని యొక్క ప్రాథమికమైన గుణం. ఈరోజు మన జీవితాల్లో అలాంటి క్షమాపణ కలిగి ఉన్నామా? ఇక్కడ ఉన్న వాళ్ళు చూడండి, అత్తతో మాట్లాడలేని కోడళ్ళు, కోడలతో మాట్లాడలేని అత్తగారులు, అన్నతో మాట్లాడలేని తమ్ముళ్ళు, తమ్ముళ్ళతో మాట్లాడలేని అన్నలు, తోటికోళ్ళతో మాట్లాడలేని తోటికోడళ్ళు, తండ్రితో మాట్లాడలేని కొడుకులు, అమ్మతో మాట్లాడలేని కూతుర్లు. ఆదివారం పొద్దున్నే ముసుగేసుకుని దేవుని ప్రేమ ఇదిగో. అరే పాడరా, పాడతారా పాడరా? అసలు వీళ్ళలో ఎవరికైనా ప్రేమ ఉందా? వీళ్ళలో ఎవరైనా క్షమించారా? కానీ చర్చిలో నిలబడి పాటలు పాడుతున్నారు. ఎవరికి? పాటలు పాడేవాడికే, వినేవాడికా? వినేవాడు ఉంటే నీతులు ఎన్నని చెప్పొచ్చు అంటారు. మన పాటలు వినేవాడికి కాదు, మన జీవితమే పాట, మన అనుభవమే పాట. ఈరోజున దేవుని లేఖనంలో క్షమించడం, క్షమించడం. మరి మన జీవితంలో అలా క్షమించగలుగుతున్నామా? ఇక్కడ ఉన్న వాళ్ళు ఒకసారి ఆలోచన చేయండి. మీ గుండెల మీద చేసుకుని, నేను మాట్లాడని బంధువు నాకెవడూ లేడండి, నేను పలకని ఆ వ్యక్తులు నాకెవరూ లేరండి, ఈ ఊరిలో నేను అజాత శత్రువుని అని చెప్పగలిగినోడు ఎవరైనా ఉన్నావా? లేవే, లేవే. కానీ సంఘానికి వెళ్తున్నాం, క్రైస్తవులం, బాప్తిసం తీసుకున్నాను, ఆరాధన చేస్తున్నాను అని మాట్లాడుతున్నావే. ఇది ఏంటిది? నీ జీవితానికి, నీ ప్రవర్తనకి బొత్తిగా పొంతన లేకుండా ఉంది. దేవుని పోలి అంటే క్షమించడం. ఆయన క్షమించడం గురించి ఒక విషయం జ్ఞాపకం చేస్తాను. యెషయా గ్రంథం చాలా ప్రశస్తమైనటువంటి మాటను ఒకటి మీకు జ్ఞాపకం చేస్తాను. 43వ అధ్యాయం 21 నుంచి, నా నిమిత్తము నేను 22 చదువు. యాకోబు, నీవు నాకు మొర్రపెట్టుట లేదు, ఇశ్రాయేలు నన్ను గూర్చి విసికితివి కదా, దహన బలులను గొర్రె మేక పిల్లలను నా యొద్దకు తేలేదు, నీ బలుల చేత నన్ను గణపరచలేదు, నైవేద్యములు చేయవలని నేను నిన్ను బలవంతం పెట్టలేదు, ధూపం వేయవలనని నేను నిన్ను విసికించలేదు, నా నిమిత్తము సువాసన గల లవంగపు చెక్కలు నీవు రోకలిచ్చి కొనలేదు, నీ బలి పశువు కొవ్వు చేత నన్ను తృప్తిపరచలేదు సరికదా, నీ పాపము చేత నీవు నన్ను విసికించావు, నీ దోషము చేత నన్ను ఆయాస పెట్టావు. నేనే నా చిత్తానుసారముగా నీ అతిక్రమములను తుడిచివేశాను, నేను నీ పాపములను ఇంకెన్నడూ జ్ఞాపకం చేసుకోను. అంటే మనం అడిగామని సిలువలో చనిపోలేదు ఆయన. మనం అడిగామని ఆయనను 1 తక్కువ 40 కొరడా దెబ్బలు తినలేదు. మనం అడిగామని అవమానాన్ని భరించలేదు. తనకు తానే మన అపరాధములను క్షమించుటకు, తనకు తానే మన పాపములను క్షమించుటకు, తనకు తానే మన దోషములకు నివృత్తి చేయుటకు, తనకు తానే అవనికేతించి అవమానాన్ని భరించి తన ప్రాణాన్ని అర్పించాడు. అంటే క్షమించడంలో ఆయన తెగువ చూడండి. ఈ రోజున నీ జీవితంలో ఆలోచించు, అలా క్షమించే వ్యక్తిగా నువ్వు ఉన్నావా? అలాంటి క్షమించే వ్యక్తిగా నువ్వు ఉన్నావా? మనది కానీ ఉండని ఈ లోకంలో క్షణికమైన వాటి కొరకు ఆయాసపడి హద్దులు దాటుతుంటాం.
ఎలాంటి వాళ్ళం అని అడిగితే అరంగులం స్థలం కోసం రక్త సంబంధులం అని చూడకుండా జుట్టు పట్టుకుంటారు. కేవలం 5,000 రూపాయలు 1/2 గ్రాము బంగారం కోసం అక్కా చెల్లెళ్ళు జుట్టు పట్టుకుంటారు. వెనక మొన్నే చూడండి, ఆ తండ్రి చనిపోయాడు. ఆస్తి పంపకం తెగక పాడిగట్టి 3 రోజులు ఉంచారు. పోలీసు వాళ్ళు వచ్చి, ఊళ్ళో వాళ్ళు వచ్చి తగువుని తెగ నరికినా శవం కుళ్ళింది కానీ తగువు తెగలేదు. ఇలాంటి భయంకరమైన సమాజంలో ఉంటున్నాం. ఈరోజు మన జీవితంలో మనం క్షమించగలుగుతున్నామా? మనం క్షమించగలిగిన వ్యక్తులుగా ఉన్నామా? ఆయన ఆ భూమికి ఆకాశమునకునగా వేళ్లాడుతూ చెబుతున్నాడు, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనక వీరిని క్షమించు. ఏం చేశారు? పెడరెక్కలు ఇరుచి కట్టి ముఖం మీద ఉమ్మి వేసి ఒకటి తక్కువ 40 కొరడా దెబ్బలు కొట్టి చిత్రహింసలు పెట్టి మొండ్ల మకుటం పెట్టి హేళన చేసిన ప్రజలు, భారమైన సిలువను భుజాన్న వేసి యెరూషలేము వీధుల్లో ఊరేగిస్తూ గేలు చేస్తున్న ప్రజలను అంటాడు, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనక వీరిని క్షమించు. మరి ఆయనను వెంబడిస్తున్న మనం క్షమించే వ్యక్తులుగా ఉన్నామా? ఈరోజు ఆలోచన చేసుకోండి. దేవునిని పోలి నడుచుకొనిడి అంటే ఒకటి నమ్మకమైన వారుగా ఉండాలి, రెండవది క్షమించడంలో నమ్మకత్వంలో దేవుడు కనపడాలి, క్షమించడంలో కూడా దేవుడు కనపడాలి. ఇక తర్వాత 2వ వచనానికి వద్దాం. క్రీస్తు మిమ్మును ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణగాను బలిగాను అర్పించుకునెను. అలాగునే మీరును ప్రేమ కలిగి నడుచుకునిడి. ఏమంటున్నాడు ఇప్పుడు మరలా? మీరు ప్రేమ కలిగిన వారుగా ఉండాలి. ప్రేమ చాలాసార్లు చదువుతాం, ప్రేమ అనే పుస్తకాలు కనపడతాయి, ప్రేమను గూర్చిన ప్రసంగాలు కనపడతాయి, ప్రేమను గూర్చినటువంటి రాతలు కనపడతాయి. కానీ జ్ఞాపకం చేసుకోండి, ప్రేమ అంటే కవి కలం పట్టుకు రాసిన కావ్యం కాదు. ప్రేమ అంటే చిత్రకారుడు కుచ్చు పట్టుకుని గీసిన చిత్రం కాదు. ప్రేమ అంటే శిల్పి ఉలిపట్టి చెక్కిన శిల్పం కాదు. ప్రేమ అంటే మనుషుల జీవితంలో చూపించేది ప్రేమ. కానీ మనకున్నటువంటి లోపమనాలో మరేమనాలో తెలియదు, కానీ మనం మనుషుల్ని తప్ప అన్నీ ప్రేమిస్తాం. అవును కదా? మనుషుల్ని తప్ప అన్నిటినీ ప్రేమిస్తాం. కానీ ఆయన అంటాడు, మీరు మనుషులను ప్రేమించండి, వస్తువులను వాడుకోండి. మనమేంటో మనుషుల్ని వాడుకుంటాం, వస్తువుల్ని ప్రేమిస్తాం. మనుషులను ప్రేమించండి, ప్రేమించండి, ప్రేమించండి. ఈ రోజున వ్యక్తుల హృదయాలలో ప్రేమ చచ్చిపోయింది. ప్రేమను ప్రేమగా నటిస్తున్నారు జనం, ప్రేమని ప్రేమగా నటిస్తున్నారు, కానీ ప్రేమను ప్రేమగా చూపించడం లేదు. ప్రేమను ప్రేమగా చూపించటం లేదు. కానీ ఈరోజు మనం వ్యక్తులను ప్రేమిస్తే దేవుడు మనలను ప్రేమించినట్లుగా యోహాను శుభవార్త 13వ అధ్యాయం 34 చూడండి. 34 మీరు ఒకరినొకరు ప్రేమింపవలనని క్రొత్త ఆజ్ఞను మీకు ఇస్తున్నాను, నేను మిమ్మల్ని ప్రేమించినట్లే మీరును ఒకరినొకరు ప్రేమించండి. మీరు ఒకరి ఎడల ఒకడు ప్రేమ గలవారైన ఎడల దీన్ని బట్టి మీరు నా శిష్యులని జనులందరూ తెలుసుకుంటారు. అంటే మీరు దేవుని పిల్లలని ప్రపంచం ఎలా తెలుసుకుంటుంది? మీరు దేవుని పిల్లలని ప్రపంచం ఎలా తెలుసుకుంటుంది? మెడలో సిలువ వేసుకుంటే తెలుసుకోదు, చేతిలో బైబిల్ అట్టుకుంటే తెలుసుకోదు, భుజాన్ని బ్యాగ్ వేసుకుంటే తెలుసుకోదు.
వ్యక్తులను ప్రేమిస్తే తెలుసుకుంటుంది. ఓ వృద్ధాప్యానికి వచ్చిన తల్లి ఇంగ్లాండ్లో, ఆమె తన పనివానితో ఒక మాట చెప్పింది. ఒరేయ్, నా కొడుకు ఇండియాకి వెళ్ళాడు, ఇండియాకి వెళ్ళి ఎంచుమించుగా 50 సంవత్సరాలు అయ్యింది, వాడు ఇప్పుడు ఇంటికి తిరిగి వస్తున్నాడు, వాడిని వెళ్ళి రైల్వే స్టేషన్కి వెళ్ళి తీసుకురా అని చెప్పింది. ఆడన్నాడు, అమ్మ ఇప్పుడు ఆయనకి ఎంత వయసు ఉంటుంది? దగ్గరగా 75 సంవత్సరాల వయసు ఉంటుంది అని చెప్పింది. మరి ఎలా గుర్తుపట్టడం అని అడిగాడు. ఎలా గుర్తుపట్టడం అని అడిగితే, ఈ వయసులో కూడా వాడి ప్రేమను బట్టి గుర్తుపట్టరా అని చెప్పింది. వాళ్ళ అమ్మాని చూసి 50 సంవత్సరాలు అయింది. అసలు చూడనోడికి చెప్తుంది స్టోరీ. పనివాడు కారు వేసుకుని రైల్వే స్టేషన్కి వెళ్ళాడు. రైల్వే స్టేషన్కి వెళ్తే ఎలా గుర్తుపడతాడు చెప్పండి? అసలు ఆడు ఎప్పుడు చూడలేదు. వాళ్ళ అమ్మ ఫోటో ఇవ్వలేదు. చూశాడు. మొత్తానికి ఒకరిని పట్టుకుని, అయ్యా మీ అమ్మగారు కారు పంపారంది. అనగానే ఆయన అన్నాడు, నువ్వు నన్ను ఎలా గుర్తుపట్టావు? అప్పుడు ఆయన ఏమన్నాడు తెలుసా? మీరు మొయ్యలేనంత భారాన్ని, మొయ్యలేనంత లగేజీని మీతో కూడా ఉంచుకుని, ఇదిగో ఈయన్ని సహకరించడానికి లగేజీ పట్టుకొస్తున్నారే, మిమ్మల్ని గుర్తుపట్టడానికి ఇంతకంటే నాకేమి, మీ అమ్మ చెప్పిన గుర్తు ఇదే. అంటే వాడు మొయ్యలేనంత భారాన్ని కలిగి కూడా ఇబ్బంది పడుతున్న వానికి సహాయం చేయడం. ఈ రోజున అలాంటి ప్రేమను మనం కలిగి ఉన్నామా? మన ప్రేమ పెదాలకు పరిమితమైంది. ఈ రోజున కుటుంబాల్లో సమస్యలకి కారణం ఏంటంటే ప్రేమ లేకపోవడం. వ్యక్తులకు ఆరోగ్యం లేకపోవడానికి కారణం ఏంటంటే ప్రేమ లేకపోవడం. ఓ భార్యాభర్తలు ఉన్నారు, వాళ్ళు పెళ్ళై ఎంచుమించుగా 8 సంవత్సరాలు కాపురం చేశారు. వాళ్ళు 8 సంవత్సరాల కాపురానికి గుర్తుగా 6 ఏళ్ల పాప ఉంది. సరే, చాలా అన్యోన్యమైన కుటుంబం, మంచి ఉద్యోగం, మంచి ఆస్తి. ఆ కుటుంబం చాలా అద్భుతంగా ఆనందంగా సాగిపోతున్న సమయంలో ఒకరోజు వాళ్ళ ఆయన డైనింగ్ టేబుల్ దగ్గర సాయంత్రం డిన్నర్ చేస్తూ ఆమెతో ఇలా అన్నాడు, అమ్మాయి నేను నిన్ను ఒకటి అడగాలనుకుంటున్నాను అన్నాడు. వెంటనే ఆమంది, అడగండి, మీకంటే నాకు ఎక్కువ ఎవరు, నా ప్రాణమైనా ఇస్తానే మీకోసం అంది. సరే నీ ప్రాణం నాకెందుకు కానీ అని ఆ నోట్లో అన్నం పెట్టుకుంటూ అటు చూస్తూ ఇటు చూస్తూ లోపల కొంచెం భయపడుతూ ఒక పదాన్ని మింగి ఒక పదం పలికాడు. ఏమన్నాడంటే విడాకులు కావాలన్నాడు. మీకు ఆయన వినపడిందా? విడాకులు కావాలన్నాడు. ఆవిడికి పాపం లోపల మొక్క మింగాడు, మొక్క వదిలేడుగా, అర్థం కాలేదు. ఏంటన్నారండి అంటే విడాకులు కావాలన్నాడు. విడాకులా? ఏం మాట్లాడుతున్నారు మీరు అంటే, నాకు నీతో ఉండాలనిపించటం లేదు, నాకు విడాకులు కావాలన్నాడు. కొంచెం ఘర్షణ అయింది. భోజనం టేబుల్ దగ్గర నుంచి చివరికి వాళ్ళు వేసి వెళ్ళిపోయారు. పని వాళ్ళు చక్కబెట్టేసారు, అయిపోయింది. ఉదయం మరలా ఇలా 4-5 నెలలు నడిచింది. ఒక రోజున టేబుల్ దగ్గర కూతురు టిఫిన్ చేస్తూ తల్లితో ఇలా అంది, మమ్మీ ఈ డాడీ మనకొద్దు మమ్మీ, ఈయన చెడ్డ డాడీ అయిపోయాడు. ఇదివరకులా మనల్ని షికారుకు తీసుకెళ్ళడం లేదు, పార్క్ తీసుకెళ్ళడం లేదు, ఇదివరకులా చాక్లెట్లు తేవడం లేదు, ఈయన మనకొద్దు డాడీ అని తల్లితో మాట్లాడితే తల్లి హృదయం నొచ్చుకుంది. అరే, పసిపిల్ల హృదయంలో తండ్రిని గూర్చి శత్రు భావాలు విత్తబడ్డాయి, ఇది మంచి సంకేతం కాదు అని హృదయంలో అనుకుని సాయంత్రం అయ్యగారికి భోజనం పెడుతూ ఆమె ఇలా అంది, ఏమండి మనం ఎప్పటి నుంచో చాలా కాలంగా 4 నెలలు పైబడి కొట్టుకుంటున్నాం, ఎందుకు వచ్చిందండి ఈ ఇష్టం లేని కాపురం ఉండడం కంటే మీకు విడాకులు ఇచ్చేస్తారండి అంది. ఆనందం అయిపోయింది. ఏం కావాలి చెప్పు, అక్కడున్న పొలం నీకు రాయమంటావా? వద్దండి. ఇప్పుడు మనం ఉంటున్న ఈ విల్లా నీకు రాయమంటావా? వద్దండి. బ్యాంకులో ఉన్న ఆ డబ్బు నీకు ట్రాన్స్ఫర్ చేయమంటావా? వద్దండి. మరి ఏం కావాలి? నాకేమీ వద్దండి, మీరు ఆనందంగా ఉండటం కావాలండి. సరే మాటలు అయిపోయినాయి. అయిపోయి భోజనం చేయి కడుక్కుంటున్నప్పుడు ఒక మాట అంది,
ఏమండి ఇవేమీ వద్దు, కానీ మనం పెళ్ళైన కొత్తలో ఎలా ఉన్నామో అలాగ ఒక 40 రోజులు ఉండాలి, 41వ రోజున మీకు విడాకులు ఇస్తానండి. సరే అన్నాడు. ఎలా ఉన్నాం మనం? అది డూప్లెక్స్ బిల్డింగ్. డూప్లెక్స్ బిల్డింగ్లో పడక గదులన్నీ పైన ఉంటాయి, వంట గదులన్నీ కింద ఉంటాయి. సరే వీళ్ళు ఆల్రెడీ పని మనుషులతో రిచ్ కాబట్టి వీళ్ళు లేచి స్నానం చేసి ఆ అమ్మాయిని ఇలా ఎత్తుకుని డైనింగ్ టేబుల్ దగ్గర దింపితే ఆమె దిగి అయ్యగారికి టిఫిన్ తినిపిస్తే ముద్దు పెట్టి ఆఫీస్కి వెళ్ళేవాడు. ఇది డైలీ చర్య. వెంటనే ఆయన అన్నాడు, అదెంత పని, దానికోసం ఎందుకు, నేను చేస్తానులే అన్నాడు. పొద్దున్నే రేపటి నుంచే మొదలు. పొద్దున్నే లేచారు, రెడీ అయిపోయారు. అప్పుడంటే 8 సంవత్సరాల క్రితం సన్నగా మల్లి తీగలాగా ఉంది, కానీ ఇప్పుడు ఎలా ఉంటుంది చెప్పండి? ఇప్పుడు ఎత్తుకోవడమే కష్టం, కానీ ఒప్పుకున్న తప్పుద్దా? ఎత్తుకొని దించాడు, టిఫిన్ చేసి వెళ్ళిపోయాడు. ఇలా 1 రోజు 2 రోజులు దాదాపుగా 30 రోజులు గడిచిపోయింది. ఈ అడావిల్లో, ఈ శోధంలో వాళ్ళ జీవితంలో ముఖ్యమైన రోజులు కూడా మర్చిపోయారు. మనసు బాగోనప్పుడు మంచి సంగతులు కూడా మర్చిపోతాం. ఎలాంటి సంగతులు మర్చిపోయారు? వాళ్ళు పుట్టిన రోజులు, వాళ్ళ పెళ్లి రోజులు, వాళ్ళ జీవితంలో ముఖ్యమైన పరిస్థితులు మర్చిపోయారు. ఎందుకంటే నెమ్మది లేకుండా ఆయన ఆఫీస్కి వెళ్తున్నాడు, నెమ్మది లేకుండా ఈవిడింట్లో ఉంటుంది. సరే ఆ రోజున ఆయన ఇలా ఎత్తుకుని తీసుకొస్తూ ఆమె ముఖం వంకే తదేకంగా చూశాడు. చూసి ఇలా మనసులో అనుకున్నాడు, అరే నా భార్య చాలా అందమైనదే, నేనేంటి ఫూలిష్లా ప్రవర్తించాను అని అనుకున్నాడు. అనుకుని టేబుల్ దగ్గరికి వచ్చారు, టిఫిన్ చేశాడు, కారుకి వెళ్ళిపోతున్నాడు. మనసులో అనుకుంటున్నాడు, అరే నా భార్య చాలా మంచిది, నా కోసం తనకిష్టమైన జాబ్ వదిలేసింది, నా కోసం కేవలం నన్ను ప్రేమించి ఆమె తన ఇష్టాలన్నీ త్యాగం చేసింది, నా కోసం వంటింటి కుందేల్లా బ్రతుకుతుంది, నా కోసం ఒక బట్టలు ఉతికే పని మనిషిలా మారింది, నా కోసం. ఎంతో తెలివైన అమ్మాయి కూడా ఇదిగో ఈ చిన్న చిన్న ఇంటికే పరిమితం అయిపోయింది, నన్ను ఇంతగా ప్రేమించి అంత త్యాగం చేసిన ఆమెతో నేను ఇలా ప్రవర్తించి ఉండకూడదే, ఏంటి నేను ఇలా మాట్లాడుతున్నాను అని తనలో తానే రియలైజ్ అయ్యాడు. ఆఫీస్కి వెళ్ళేసరికి గుర్తొచ్చింది ఈ రోజున పెళ్లి రోజని. వెంటనే ఫోన్ తీసుకుని కాల్ చేశాడు, ఫోన్ లిఫ్ట్ చేయలేదు. సరే ఊరుకున్నాడు, మధ్యాహ్నం అయిపోయింది, లంచ్ చేశాడు, మళ్ళీ కాల్ చేశాడు, ఫోన్ ఆన్సర్ లేదు. ఇప్పుడు అనుకున్నాడు ఇంటికి వెళ్ళగానే నా భార్యను సర్ప్రైజ్ చేయాలి అనుకున్నాడు. 5 ఎప్పుడు అవుతుందా అని చూస్తున్నాడు, 5 అయింది. 5 అవగానే పక్కన ఉన్నటువంటి ఖజానా జ్యువెలరీ షాప్కి వెళ్ళాడు, ఓ చైన్ కొన్నాడు. ఆ పక్కనే ఉన్న చెన్నై షాపింగ్ మాల్కి వెళ్ళాడు, ఓ సారీ కొన్నాడు. ఆ పక్కనే ఉన్న ఓ స్వీట్ షాప్కి వెళ్ళాడు, స్వీట్ తీసుకున్నాడు. దారిలో పోతూ పోతూ మంచి పువ్వులు తీసుకున్నాడు. సరే కారు మీద వెళ్ళి గేటు ముందు ఆగి గారం కొట్టాడు, పట్టించుకున్నాడు లేరు. సరే వీణే దిగి గేటు తీసుకుని కారు లోపల పెట్టాడు, డోర్ తెరిచింది. హాల్లోకి వచ్చి అరిచాడు, ఎవరు మాట్లాడలేదు. అవి పట్టుకుని పైకి వెళ్ళి మంచం మీద పెట్టాడు, ఆమె మంచం మీద పండుకునుంది. ఇప్పుడు పక్కన నిలబడి మాట్లాడుతున్నాడు, ఈ 4 నెలలు పైబడి నిన్ను చాలా మనస్సాబకు గురి చేశాను, నరకం అంటే చూపించాను, నన్ను క్షమించు. నాకు ఒకటి అర్థమైంది, అదేమిటంటే నీవు లేకపోతే నేను బ్రతకలేనని. ఇదిగో నీవు నా కొరకు చేసిన ఆ త్యాగాన్ని గుర్తు చేసుకుంటే, నీవు నన్ను ప్రేమించి నువ్వు వదులుకున్న ఆనందాన్ని గుర్తు చేసుకుంటే నేను బ్రతకలేనేమో అనిపించింది, దయచేసి నన్ను క్షమించు అని ఏడుస్తూ పాదాల మీద పడ్డాడు. కానీ చలనం లేదు. సరే ఆమెని ఇలా చేయి పట్టి తట్టి చూపితే అప్పటికే చచ్చిపోయింది. ఇప్పుడు మంచం మీద పడి ఏడుస్తున్నాడు. ఇప్పుడు ఈడెంత ప్రేమిస్తే ఆవిడకి వినపడుతుంది? ఈడెన్ని కన్నీళ్లు కారుస్తే ఆమెకి చలనం వస్తుంది? ఈరోజున ఆలోచన చేయండి. మన ప్రేమ బ్రతికుండగా చూపించాలి, శవాల దగ్గర కాదు. మన ప్రేమ బ్రతికుండగా చూపించాలి. మన ప్రేమ ఇంటిలో చూపించాలి, శ్మశానంలో కాదు. అవునా కదా?
బ్రతుకుండగా మంచం పట్టిన తల్లికి చీర ఉతకలేని కూతురు కూడా శవం దగ్గర కూర్చుని శోకాలు పెడుతుంది. బ్రతుకుండగా ఎలా ఉన్నామని పలకరించలేని కొడుకు కూడా చచ్చిన తర్వాత ఊళ్ళో వాళ్ళకి మాంసం వేసి భోజనం పెడతాడు. ఇవేవి ప్రేమకు సంకేతాలు కాదు, ఇవేవి ప్రేమకు రుజువులు కాదు. ప్రేమించడం జ్ఞాపకం చేసుకోండి. శవాల దగ్గర ఏడవకపోయినా పర్వాలేదు, ఆ శవాలు కాకముందు వాళ్ళు కన్నీళ్లు పెట్టకుండా చూడండి. ఇదిగో వాళ్ళు చచ్చిన తర్వాత సమాధికి నైవేద్యం పెట్టకపోయినా పర్వాలేదు, వాళ్ళ బ్రతుకుండగా ఆకలి కేకలు లేకుండా చూడండి. ఈ రోజున మన జీవితాల్లో ఆలోచన చేద్దాం. మన ప్రేమ బ్రతుకున్న ప్రజలకు చూపించగలుగుతున్నామా? ఇప్పుడు ఆయన అంటున్నాడు, మీరు నా శిష్యులని అందరూ తెలుసుకున్నట్లుగా ఒకరినొకరు ప్రేమించండి. ఈ రోజున మన కుటుంబాలలో ప్రేమ కలిగిన వ్యక్తులుగా ఉన్నామా? ప్రేమ కలిగిన వ్యక్తులుగా. ఈ రోజున దేవుని లేఖనం మాట్లాడుతుంది, మీరు ప్రియులైన పిల్లల వలె ప్రేమ కలిగిన వ్యక్తులుగా. ప్రేమ సువాసన కలిగిస్తుంది, ప్రేమ సాక్ష్యాన్ని వికసింపచేస్తుంది, ప్రేమ వ్యక్తి హృదయాన్ని వికసింపచేస్తుంది. ఈ రోజున దేవుడు మనల్ని ఎంత ప్రేమించాడో తెలుసా? ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం. అయినను దేవుడు కరుణా సంపన్నుడై మనము మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉండగా మన ఎడల చూపిన తన మహాప్రేమ. ఏమంటున్నాడు ఆయన? మన ఎడల చూపిన మహాప్రేమ. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనం. మనలను ప్రేమించుచు తన రక్తము వలన మన పాపముల నుండి మనల్ని విడిపించిన వానికి మహిమయు ప్రభావమును కలుగునుగాక. మనలను ప్రేమించుచు. ఆయన మనల్ని ఎంతగా ప్రేమించాడు అని అడిగితే ప్రాణం పెట్టేంతగా ప్రేమించాడు. మనల్ని ఎంతగా ప్రేమించాడు అని అడిగితే తాను చనిపోయే వరకు ప్రేమించాడు. ఈరోజు నీ మాటలు వింటున్న ప్రభునందు ప్రేమైన వారులారా, మరి ఆ దేవుని పిల్లలమైన మనం ప్రేమ కలిగిన వ్యక్తులుగా ఉన్నామా? ప్రేమ కలిగిన వ్యక్తులుగా ఉన్నామా? ఈ రోజున మీ ఇంట్లో ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి, నిన్ను బట్టి నీ కుటుంబం ఆవేదన పడుతుందా, ఆనందన పడుతుందా? నువ్వు చూపే ఆ ప్రేమ బైబిల్లో ఒక ప్రేమను మీకు జ్ఞాపకం చేస్తాను. ఆదికాండ గ్రంథం 24వ అధ్యాయం 67వ వచనం. ఇస్సాకు తల్లి అయిన సారా గుడారములోనికి ఆమెను తీసుకుని పోయాను. అట్లు అతడు రేపుకాను పరిగ్రహింపగా ఆమె అతనికి భార్య అయి ఉండెను. అతడు ఆమెను ప్రేమించాను. అప్పుడు ఇస్సాకు తన తల్లి విషయమైన ప్రేమ ఏం చేస్తుంది? దుఃఖాన్ని నివారిస్తుంది. దుఃఖానికి కలగజేయదు. ఈ రోజున కొడుకుని ప్రేమించిన తల్లి ఏడుస్తుంది, భర్తను ప్రేమించిన భార్య ఏడుస్తుంది. కానీ ఇక్కడ ఏం చేస్తుంది? ప్రేమ దుఃఖ నివారణ చేస్తుంది. అంటే అవతల వాని ఆనందం కొరకు తాను త్యాగం చేస్తుంది. ఇదిగో యేసుక్రీస్తు మనం పరిశుద్ధులం కావాలనని, మనము నీతివంతులం కావాలనని, మనము ఆయన సన్నిధిలో నిర్దోషులుగా ఉండవాలనని మన కొరకు తనను తాను అప్పగించుకునేను. కనుక జ్ఞాపకం చేసుకోండి, ప్రియులైన దేవుని పిల్లలు క్రీస్తు యొక్క స్వారూప్యం అంటే 1 నమ్మకత్వం, 2 ప్రేమ. 3వ మాట చూద్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 3వ వచనం. మీలో చారత్వమే గాని, ఏ విధమైన అపవిత్రతయే గాని, లోభత్వమే గాని వీటి పేరైనను ఎత్తకూడదు. ఇది పరిశుద్ధులకు తగనిది. అంటే ఒక మాట చెప్పున, ఇప్పుడు ప్రత్యేకత, నమ్మకత్వం, ప్రేమ, ప్రత్యేకత. మనం ఎలా ఉండాలి అని అడిగితే ప్రత్యేకంగా ఉండాలి. ప్రత్యేకంగా
హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 26వ వచనం. పవిత్రుడును నిర్దోషి నిష్కల్మషుడు పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నాడు. ఎలా ఉన్నాడంట? ప్రత్యేకంగా. ఎంత అద్భుతమైన మాట అది! అంటే ఆయన పాపుల మధ్య ఉన్నాడు, పాపుల ఇంటిలో భోజనం చేశాడు, పాపులతో కలిసి తిరిగాడు. కానీ దేనికి వేరై ఉన్నాడు? వారి పాపానికి వేరై ఉన్నాడు. అంటే మనం ఈ సమాజంలోనే ఉండాలి, సమాజానికి వేరై ఉండాలి, వేరై ఉండాలి. మనం కాలేజీలో ఉన్నా, మనం కంపెనీలో ఉన్నా, మనం పొలంలో ఉన్నా, ఫంక్షన్లో ఉన్నా, మరెక్కడున్నా ఎలా ఉండాలి? ప్రత్యేకత. మన ప్రత్యేకతను ఎప్పుడు కోల్పోకూడదు, మన వ్యక్తిత్వాన్ని ఎప్పుడు కోల్పోకూడదు. ప్రత్యేకత అంటే వ్యక్తిత్వాన్ని కాపాడుకోవడం. అంటే నీది కాదన్నది నువ్వు ఆశించకూడదు, నీదన్నది ఏది పోగొట్టుకోకూడదు. అది కాపాడుకోవడం అంటాం. ఈ రోజున మన జీవితంలో ఆ ప్రత్యేకత కలిగిన వ్యక్తులుగా ఉన్నామా? ప్రత్యేకత చాలా జాగ్రత్తగా ఆలోచన చేస్తే లోకానికి మనకి వ్యత్యాసం ఏమన్నా కనపడుతుందా? సంఘానికి వెళ్ళే వాళ్ళకి, సమాజంలో ఉన్న వాళ్ళకి వ్యత్యాసం ఏమన్నా కనపడుతుందా? వాళ్ళు శనివారం వెళ్తున్నారు, మనం ఆదివారం వస్తున్నాం. మనం తెల్ల బట్టలు వేసుకుంటున్నాం, వాళ్ళు రంగు బట్టలు వేసుకుంటున్నారు. ఇవి కాదు తేడాలు. వాళ్ళు కూరగాయలు తింటున్నారు, మనం చికెన్ తింటున్నాం. అంతేగా. వాళ్ళ సందర్భంలో సాంబారు పోస్తారు, మన ప్రేమ విందుల్లో కోళ్ళని పోతాం. ఇంతకన్నా తేడా ఏమైనా ఉంటుందా? ఇది ఆ ప్రత్యేకత అంటే. ప్రత్యేకత అంటే వాళ్ళు చచ్చిపోయారండి, వాళ్ళ ఇంటికి మేము వెళ్ళాం, వాళ్ళ భోజనం మేము తినాం. నువ్వు భోజనం తింటే ఎవడికి కావాలి, తినకపోతే ఎవడికి కావాలి. భోజనాన్ని బట్టి ఎవడు పరలోకం వెళ్ళడమో నరకానికి వెళ్ళడమో జరగదు. భోజనం ఎవరిని అపవిత్రపరచదు. కానీ ఒకని ప్రవర్తన ఎస్తేరు గ్రంథంలో చూస్తే వదిలే అక్కడ హామాన్ అంటాడు, రాజా మన సంస్థానములన్నిటిలోనూ ఒక జాతి చెదిరి ఉన్నట్టు చూశాను. వారు ఎలా ఉన్నారు అంటే వారి విధులు సకల జనుల విధులకు వ్యతిరేకంగా ఉన్నాయి. అంటే వారు 127 సంస్థానాల్లో ఉన్న ప్రతి వ్యక్తి ఎక్కడ చూసినా ఒకేలా ఉన్నారు. అది కూషు దేశం మొదలుకొని భారతదేశం వరకు విస్తరించిన సామ్రాజ్యంలో పల్లెటూరులో ఉన్న, పట్టణంలో ఉన్న, అంతఃపురంలో ఉన్న, అడవిలో ఉన్న యూదులు అనబడిన వారు ఎక్కడున్నా ఒకేలా ఉన్నారు. కాబట్టి హామాన్ ఈజీగా గుర్తుపట్టేశాడు. ఈ రోజున మన జీవితాల్లో ఆ ప్రత్యేకత కలిగిన వ్యక్తులుగా ఉన్నామా? ఎందుకు అని అడిగితే ఆయన అంటాడు, చూన్న మాటలో 4వ వచనం, ఇది పరిశుద్ధులకు తగనిది. ఎంత అద్భుతమైన పదం! ప్రత్యేకత. బబులోను సామ్రాజ్యంలో చూస్తాం, దానియేలు అంటాడు, రాజు భుజించు భోజనమును మేము తిని మమ్ముని మేము అపవిత్రపరచుకున్న జాలం. సంఘానికి వస్తున్నాం అంటాం, ఎలక్షన్ వస్తే సారా సీసాలు పంచిపెడితే పుచ్చుకుంటాం. పైగా చెప్పే సోదేంటి, మేము తాగం బ్రదరు. మరి తాగనోడు ఎందుకు ఇచ్చుకున్నాం? ఏదో రేపు పొద్దున్న ఎవడైనా పనిలోకి వస్తే ఆడికి, అంటే నువ్వు విషం అని చెప్పావు, పనిలోకి వచ్చినోడికి ఇస్తే అమృతం. అది ఆలోచన చేయండి. పైగా ఈ పంచే పనికి మాలోడు కూడా చర్చికి వెళ్ళేవాడు అవుతాడు. అలా పంచాడని మా చర్చిలోంచి ఒకటి తీసేసాం. ఒక ఎలక్షన్లో సీసాలు పంచాడని వాడికి పాట ఇవ్వడం మానేసి, వాడికి ప్రార్థన ఇవ్వడం మానేసి మొత్తం సంఘం నుంచి పక్కనెట్టాం. వాడు మా మీద తిరుగుబాటు జెండా వేసి రావడం మానేశాడు. మంచిదిరా బాబు, క్యాన్సర్ ఇక్కడితో పోయింది అనుకున్నాం.
సంఘం అంటే, దేవుని పిల్లలంటే ఎలా ఉండాలి? ప్రత్యేకత. ప్రత్యేకత. వాడు చేయలేదా, నేను చేయలేదా? కాదు కాదు కాదు. ఆయన పరిశుద్ధుడు, నిర్దోషి, నిష్కల్మషుడు, పాపులలో చేరక ప్రత్యేకత. మరి మన జీవితంలో ప్రత్యేకత ఉందా? ఏటిలో తామరాకు చూడండి, ఎంత వర్షం కురిసినా తన తత్వాన్ని మాత్రం కోల్పోదు. మట్టిలో కొమ్మరి పురుగు చూడండి, ఎంత బురదలో ఉన్నా తన తత్వాన్ని మాత్రం కోల్పోదు. అలాంటిది మన జీవితంలో మన సహజ తత్వాన్ని ఎందుకు కోల్పోతున్నాం? మీరు చూడండి, సింహం ఎప్పుడైనా గడ్డి తింటాం చూసారా? దేవుడు దానికి ఏ తత్వం ఇచ్చాడో ఆ తత్వం అలా కాపాడుకుంటుంది. కానీ మనిషిగా మన తత్వాన్ని కోల్పోతున్నాం, ప్రత్యేకతను కోల్పోతున్నాం. మన దేవుడు ఎలా ఉన్నాడో మనం కూడా అలాగే ఉండాలి. అలాగే ఉండాలి. ఒకటి, నమ్మకత్వంలో అలా ఉండాలి. రెండవది, ప్రేమించడంలో అలా ఉండాలి. మూడవది, ప్రత్యేకతలో. ప్రత్యేకతలో. రేపు పంచాయతీ ఎలక్షన్ వచ్చినప్పుడు మీ ప్రత్యేకత బయటపడాలి. అర్థమవుతుందా? రేపు పంచాయతీ ఎలక్షన్ వచ్చినప్పుడు ఏదో నలుగురు ముగ్గురు పోటీ చేస్తారు, ఓ ఇద్దరు పెద్దోళ్ళు ఉంటారు, బడాబాబులు. వాళ్ళు ఏదో ఓటుకి ఎంత ఇస్తామని ఇస్తారు. ఇప్పుడు చెప్పాలి, మేము ఓటు వేయడం ఖాయమే, కానీ డబ్బు మాత్రం మేము తీసుకోం. మేము ప్రార్థించినప్పుడు దేవుడు చెప్పిన నాయకుని కొరకు ఓటు వేయడం ఖాయమే, కానీ మేము డబ్బు మాత్రం చెప్పగలిగే దమ్ము ఉంటుందా మనకి? ఒకవేళ ఇలాంటి కూడుకులు ఎప్పుడైనా 9:30 అయిపోతే ముగించట్లేదు పాస్టర్ గారు, ఇంకా వాచ్యం చూడడం, పాస్టర్ గారు చూడడం, వాచ్యం చూడడం, పాస్టర్ గారు చూడడం. ఈ ఏముంది పాస్టర్ గారికి పని ఏమన్నానా? రాత్రి 12 దాకా చెప్తాడు ఆయన, పొద్దున్న 8 దాకా పడుకుంటాడు సెట్టైర్లు మళ్ళానే. కానీ ఆ రోజున సంగతి ఏంటో తెలిసి నిద్ర రాదు. గుమ్మాలో లైట్ ఆరిపేసి ఇంట్లో లైట్ వేసుకుంటుంటాడు. 12 దాకా కూడా ఎవరు రాలేదనుకోండి, ఈ పక్కనే ఆ పక్క ఈదోళ్ళకి ఫోన్ చేసి, ఏంటక్క ఈదులోకి వచ్చారా? అసలు క్రైస్తవులు అనిపించడం సిగ్గేస్తుందండి ఇలాంటి సంగతులు. మేము దేవుని పిల్లలం, మేము దేవుని పిల్లలం, మేము దేవుని పిల్లలం అంతే. సింహపు పిల్లలైనా ఆకలి గలవై లేనితో ఉంటాయి, తన పిల్లలు పస్తుండరు. నమ్ముతున్నారు ఈ మాట? నమ్ముతున్నారు ఈ మాట? అంటే ఈ లోకంలో రాజు పిల్లలైన పస్తుండొచ్చు, తన కొరకు ప్రత్యేకించుకున్నవాడు ఎప్పుడూ పస్తుండడు. గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. 4వ విషయాన్ని మీకు జ్ఞాపకం చేసి నేను ముగించాలనుకుంటున్నాను. 4వ విషయం, 4వ వచనం, కృతజ్ఞతావచనం మేము ఉచ్చరింపవలను గాని బూతులైనను, పోకిరి మాటలైనను, సరసోక్తులైనను ఇవి మీకు తగవు. వ్యభిచారైన, అపవిత్రుడైనను, విగ్రహారాధికుడైన, క్రీస్తు యొక్కయు దేవుని యొక్కయు హక్కుదారుడు కాడని సంగతి మీకు నిశ్చయముగా తెలియను. అంటే మాట చెప్పనా? ఏమేమి 3 విషయాలు చెప్పానుగా. 1 నమ్మకం, 2 ప్రేమ, 3 ప్రత్యేకత, 4 వివేచన కలిగి ఉండాలి. ఏం కలిగి ఉండాలి? వివేచన. గుడ్డెలు చేలో పడినట్టు వెళ్ళటం కాదు, వివేచన. ఎలాంటి వివేచన? కొరింథీయులకు రాసిన పత్రిక, కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం, ఇందుని గురించి దేవుడు తన్ను ప్రేమించు వారికి ఏవి సిద్ధపరచనో అవి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, మనుష్య హృదయమునకు గోచరము కాలేదు. ఈ పదం చాలాసార్లు చదువుంటారుగా. ఈ వచనం చదివినప్పుడల్లా, ప్రార్థన చేసినప్పుడల్లా చాలామంది చేస్తున్నారు, ప్రభువా స్తోత్రం నాయన, నువ్వు సిద్ధపరిచేవి కంటికి కనపడలేదంటున్నాయన, చెవికి వినపడలేదంటున్నాయన అని చెప్తారు. ఇవి ఎవరికి తెలియదు? ఎవరికి తెలియదు?
షడ్రక్ మేషక్ అబేద్నెగోలు. వాళ్ళు షడ్రక్ మేషక్ అబేద్నెగోలు బబులోనులో రాజు ఎదుట నిలబడ్డారు. గొప్ప అగ్నిని సిద్ధం చేశారు. చుట్టూ నిలబడిన ప్రజానికం అనుకుంటుంది, అరే యవ్వనులు, మంచి జ్ఞానం కలిగిన వాళ్ళు, అరే తెలివైన వాళ్ళు రాజు కోపానికి ఆహుతైపోతున్నారే అని వాళ్ళు అనుకుంటున్నారు. వీళ్ళు ఏమన్నారు తెలుసా? మా దేవుడు మండుచున్న వేడిమి గుండములో నుండి రక్షించుటకు. అంటే వీళ్ళకి ఏం సిద్ధపరిచాడో వాళ్ళకి అర్థం కాలేదు. వీళ్ళు ఏమవుతారో వీళ్ళకి తెలుసు. తర్వాత వచ్చిన చదవండి. మనకైతే ఆ మాట చూడండి. మనకైతే అండర్లైన్ చేయాలన్నమాట. మనకైతే దేవుడు వాటిని తన ఆత్మ వలన బయలుపరిచాడు. కాబట్టి పౌలు అంటాడు, అక్కడ న్యాయసభలో కూర్చున్నప్పుడు పౌలుతో మాట్లాడుతున్నారు, పౌలా నీకు అతి విద్య వల్ల వెర్రి పట్టింది, నువ్వేం పోగొట్టుకున్నావు అర్థమవుతుందా అని అడిగితే పౌలు అంటాడు, రాజా నేనేం విడిచిపెట్టానో నువ్వు చూస్తున్నావు, నేనేం పొందుతానో నాకు కనపడుతుంది. నేనేం విడిచిపెట్టానో నువ్వు చూస్తున్నావు, నీకు కనబడింది ఏంటి? నేను సన్నిహితుని సభ్యత్వాన్ని విడిచిపెట్టానని చూస్తున్నావు. ఇదిగో నా తండ్రి వలన సంప్రదించిన ఆస్తిని విడిచిపెట్టాను అనుకుంటున్నావు. ఇదిగో నాకు కలిగిన ఘనతను విడిచిపెట్టడం నువ్వు చూస్తున్నావు. కానీ నేను మృతులలో నుండి పునరుత్థానం అవ్వడాన్ని చూస్తున్నాను. కానీ నేను నీతి కిరీటాన్ని ధరించుకోబోతం చూస్తున్నాను. నేను అమరత్వంలో ఆయనతో పాటు ఉండబోటం చూస్తున్నాను. నేను పొందిన దాని ఎదుట నేను వదిలిపెట్టింది ఎంత? దాని విషయాన్ని ఆలోచన చేస్తే ఇది పెంటతో సమానం అన్నాడు. అట్టి వివేచన కలిగి ఉండాలి. దేవుడు వివేచన కలిగినాడు. వివేచన కలిగినాడు. ఇప్పుడు మనం దేవుని ఆత్మ పొందుకున్నామంటాంగా. దేవుని ఆత్మ మనలో ఉన్నాడుగా. దేవుని ఆత్మ మనలో ఉంటే ఆయన మనకు వివేచన అనుగ్రహించేవాడు. దేవుని ఆత్మ చూడండి, యెషయా గ్రంథం 11వ అధ్యాయం 2వ వచనం చూడండి. యెషయా గ్రంథం 11వ అధ్యాయం 2వ వచనం. యెహోవా ఆత్మ, జ్ఞాన వివేకములు గల ఆత్మ, ఆధారముగు ఆత్మ, ఆలోచన, ఆధారముగు ఆత్మ, తెలివిని, భయభక్తులను పుట్టించు ఆత్మ అతని మీద నిలుచును. అంటే మనలో ఉన్న దేవుని ఆత్మ ఎలాంటిది అంటే జరగబోయే సంగతులను మనకే తెలియజేస్తుంది. ఒకవేళ లోకం అనుకోవచ్చు మనం శ్రమలో ఉన్నాం, కష్టంలో ఉన్నాం, నిందలో ఉన్నాం, వీళ్ళ స్థితి ఏమవుతుందని. కానీ ఏం జరుగుతుందో మనకు తెలుసు. వివేచన కలిగిన వ్యక్తులుగా ఉండాలి. ఎదుగో ఇశ్రాయేలు సమాజం అంతా యేసు ప్రభువుని అవమానించి హేళన చేసి కొరడాలతో కొట్టి సిలువకు అప్పగించి యేసు చరిత్ర ముగిసిపోయింది అనుకుంటుంది. గుడ్ ఫ్రైడే ముగింపు అనుకుంటుంది. కానీ యేసుకు మాత్రమే తెలుసు పునరుత్థానం ఉందని. సిలువ ముగింపు కాదు, సిలువ ముగింపు కాదు, పునరుత్థానం ఉంది. ఈరోజు నీ జీవితంలో జ్ఞాపకం చేసుకోగలవా? అట్టి వివేచన ఉందా? అలాంటి వివేచన ఉందా? జ్ఞాపకం చేసుకుందాం. ఇంకా 6-7 వచనాలు చూడండి. వ్యర్థమైన మాటల వల్ల ఎవడు మిమ్మల్ని మోసపరచనీయుకుడి, ఇట్టి క్రియల వలన దేవుని ఉగ్రత అవిధేయులైన వారి మీదకి వచ్చెను గనుక మీరు అట్టి వారితో పాలివారై ఉండకండి. ఏమై ఉండొద్దు? అట్టి వారితో పాలివారై ఉండొద్దు. కనుక ఈ రోజున మనం దేవుని లేఖనంలో జ్ఞాపకం చేసుకున్నాం. కారణం ఏంటి అని అడిగితే 8వ వచనం చెప్పాడు, మీరు పూర్వమందు చీకటి అయి ఉంటిరి, ఇప్పుడైతే ప్రభువు నందు వెలుగై ఉన్నారు. మీరు ఏమై ఉన్నారంట? వెలుగై ఉన్నారు. మీరు వెలుగు. యోహాను శుభవార్త 8వ అధ్యాయం 12వ వచనం. మరలా యేసు, నేను లోకమునకు వెలుగు, నేను లోకమునకు వెలుగు. మనం చదివిన వచనంలో ఏముంది? మీరు ప్రభువునందు వెలుగు, మీరు ప్రభువునందు వెలుగు. అంటే ఒక మాట చెప్పున, మీరు లోకానికి మాదిరిగా ఉన్నారు.
ఎలా ఉన్నారు? మాదిరిగా. ఆయన అంటాడు, పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 21వ వచనం, క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడల యందు నడుచుకున్నట్లు మాదిరి. యేసుక్రీస్తు ఎలా ఉన్నాడు? మాదిరి. ఇప్పుడు లోకానికి మీరు ఎలా ఉన్నారు? మాదిరి. ఇప్పుడు ఆలోచన చేయండి. క్రీస్తు యొక్క స్వారూప్యం అంటే 4 విషయాలు చెప్పాను మీకు. క్రీస్తు యొక్క స్వారూప్యం, ప్రియులైన దేవుని పిల్లలు. ప్రియులైన దేవుని పిల్లలు. క్రీస్తు యొక్క స్వారూప్యం అంటే మొదటి మాట నమ్మకం, 2 ప్రేమ, 3 ప్రత్యేకత, 4 వివేచన, 5 వెలుగు. ఈ రాత్రి ఆలోచన చేయండి. ఇలా మనం ఉంటే ఆయన స్వారూప్యంలో ఉన్నట్టే. ఈ దేహాన్ని విడిచినప్పుడు ఆయనతో కూడా ఉంటాం. ఇవి మనకు లేకపోతే దేహాన్ని విడవడం ఖాయమే కానీ ఆయనతో ఉండటం సాధ్యం కాదు. ఆయనతో ఉండటం సాధ్యం కానప్పుడు ఇక్కడ ఎంత భక్తి చేసినా వ్యర్థం. కనుక మీరు ఎలా ఉన్నారో ఆలోచన చేసుకోండి. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం కలిగిన మా తండ్రి, కరుణావాత్సల్యత కలిగిన వాడానికి స్తోత్రాలు నాయనా. ఈ రాత్రి ప్రత్యేకమైన మీ ఉన్నతమైన సంకల్పాన్ని బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయనా. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 1 నుంచి 8 వచనాల్లో ఉన్నతమైన తలంపులతో మాతో మాట్లాడారు నాయనా. నీవు వెలుగై ఉన్నావు, మమ్మల్ని కూడా వెలుగుగా చేసావు తండ్రి. నీవు నమ్మకమైన వాడిగా ఉన్నావు తండ్రి. అయ్యా, నువ్వు ప్రేమించేవాడిగా ఉన్నావు తండ్రి. నువ్వు ప్రత్యేకమైన వాడిగా ఉన్నావు తండ్రి. నువ్వు వివేచన కలిగిన వాడిగా ఉన్నావు తండ్రి. అట్టి కృపలో నీ రూపమునకు సమరూపముగా మార్చబడినట్లు మాకు నాయనా నాయనా మా కనులను వెలిగించావు, స్పృహలోనికి తెచ్చావు. ఈ రాత్రి సమయంలో నీ మాటలు విన్న మేము సరిచేయబడిన వారమై ఉన్నతంగా జీవించినట్టు సహాయం చేయమని యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. థాంక్యూ. అందరికీ వందనాలు.